ఎమండోయ్ సీత గారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వెదర్ చాలా చాలా బాగుంది అండ్ మంచి కంటెంట్తో వస్తున్నా ఈరోజు. సో రీసెంట్లీ మీకు ఒలింపిక్స్ చూసే ఉంటారు, ఒలింపిక్స్ 2024, అండ్ మీరు ఇతన్ని చూసే ఉంటారు, లైక్ ద సిగ్మా టర్కిష్ సిల్వర్ మెడల్ విన్నర్. సో ఇతను అసలు ఎందుకు అంత పాపులర్ అయ్యారు అంటే ఆయన ఏజ్ నెంబర్ 1, నెంబర్ 2 ఎక్విప్మెంట్. అసలు ఏ ఎక్విప్మెంట్ వాడకుండా హీ గాట్ సిల్వర్ మెడల్. జోబులో చేయి పెట్టుకొని ఆ షూట్ చేసిన విధానం చూసి నేను ఫిదా అయిపోయాను బాబా. సో అందుకని నేను రియల్గా షూట్ చేయాలి అని చెప్పి నేను ఇప్పుడు షూటింగ్ రేంజ్కి వెళ్తున్నా. అండ్ దీనికి స్పాన్సర్ వచ్చే వాటికి మా యూనివర్సిటీలో క్లబ్ ఉందన్నమాట. సో క్లబ్స్ అంటే లైక్ పబ్స్, ఆ క్లబ్స్ కాదు. సో యూనివర్సిటీలో బాగా చదివి బోర్ కొట్టేసి ఉంటుంది కదా మాకు. సో అందుకని కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లబ్లో అయితే యూ కెన్ గో ఫర్ షూటింగ్ అండ్ హంటింగ్, అండ్ ఇంకో క్లబ్లో అయితే యూ కెన్ గో ఫర్ బైక్ డ్రైవ్స్, అండ్ ఇంకో క్లబ్లో కుకింగ్. అలా సపరేట్ క్లబ్స్ ఉంటాయన్నమాట. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి. సో దాంట్లో ఇదొకటి. సో ఇప్పుడు ఈ షూటింగ్ రేంజ్ అంటే బేసికలీ లైక్ ఒక 100 మీటర్స్ టార్గెట్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఆర్ సిట్, ఏదో ఒక పొజిషన్లో కూర్చొని యూ హ్యావ్ టు షూట్ అనమాట. సో చిన్నప్పటి నుంచి నాకు షూటింగ్ అంటే చాలా ఇష్టం. లైక్ బెలూన్స్ షూటింగ్ అవి ఉంటాయి కదా, జాతరలో వాటిలో ఉంటాయి, కాకపోతే అవి అంత ప్రిసైజ్గా ఉండవు. సో అలాంటివి చేసేవాడిని చిన్నప్పుడు. అండ్ మీ అలాంటివి ఏమైనా చేస్తుంటే కామెంట్ చేయండి. సో స్టార్ట్ అయిపోయాను మళ్ళీ ఫ్రెండ్స్తో అందరితో కలిసి. వాళ్ళేమో కార్లో వస్తున్నారు, నేను మన బైక్ మీద కొంచెం షో ఆఫ్ చేయాలి కదా. సారీ, అలాంటి ఏం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ ఐ ఫీల్ ద ఎయిర్ అనమాట. కొంచెం దూరంగా వెళ్ళాలి, ఒక 20 minutes డ్రైవ్ ఇక్కడ నుంచి. సో ఇట్ ఫీల్స్ సో గుడ్. ఈ వెదర్లో వెళ్తే బాగుంటుంది, గాలి బాడీకి టచ్ అవుతూ ఉంటే ఆ ఫీల్ చాలా చాలా బాగుంటుంది. కార్లో అలాగా గుంపులాగా 4 బౌండరీలో పడేసి ఒక సెల్లో పడేసినట్టు ఉంటుంది. సో ఇదన్నమాట NZDA. Last hunting trip I went on with these guys. Yeah. I ended up 2 deer side by side. Oh yeah. సో ఇక్కడ నువ్వు కూర్చున్న వీళ్ళంతా మా ఫ్రెండ్సే. అయితే వీళ్ళకి ఆల్రెడీ గన్స్ ఉన్నాయి అండ్ దే హ్యావ్ హంటింగ్ లైసెన్స్ అనమాట. మీరు ఇక్కడ హంట్ చేయాలి అన్నా కానీ లేదా షూట్ చేయాలన్నా యూ నీడ్ టు హ్యావ్ అ ఫైర్ ఆర్మ్ లైసెన్స్. అండ్ దిస్ ఈజ్ ద టార్గెట్ ప్లేస్. సో ఇక్కడ మీకు టార్గెట్స్ కనపడతాయి. ఇక్కడ వైట్ సర్కిల్స్ ఉన్నాయి చూసా, బ్లాక్ సర్కిల్స్, అవి టార్గెట్స్. అండ్ ఫైనల్లీ సీత గారు, దిస్ ఇస్ మీ. సో షూటింగ్ ఇప్పుడు చేయలేదు కదా. సో నా పక్కన ఉన్నదేమో ఇన్స్ట్రక్టర్ అనమాట, నా ఫ్రెండ్ వాడు కూడా. అయితే ఇప్పుడు జూమ్లో చూస్తున్నాను అనమాట ఎంత ప్రిసైజ్ కొడదామా అని. మొత్తం 5 shots ఫైర్ చేశాను అండ్ ఐ గాట్ 1 bullseye. bullseye అంటే మధ్యలో వస్తుంది, దాన్ని bullseye అంటారు. సో ఐ గాట్ 1 bullseye. 5 shots ఫ్యూ సెకండ్స్లో అయిపోయింది. సో ఇంకొన్ని షాట్స్ ట్రై చేస్తున్నా, చూడండి. సో మొత్తం 8 పొజిషన్స్ ఫైర్ చేశాను అండ్ 8 ఆన్ టార్గెట్ మీద కొట్టాను. చూసారు కదా, తగ్గేదేలే. సో కనపడుతున్న ప్లేస్ వచ్చేవాటికి మీటింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ కిచెన్ కూడా ఉంది అండ్ మీకు కనపడుతున్న అక్కడ ఫిగర్స్ అన్నీ ప్రొఫెషనల్స్ షూట్ చేసి వాటిని అలా తగిలిచ్చారు. నాకు తెలిసి ఇండియాలో జింకల్ని చంపితే ఇట్స్ లైక్ లీగల్లీ నాట్ పాసిబుల్ అనుకుంటా కదా. ఐ థింక్ ఇట్స్ ఇల్లీగల్ అనుకుంటా ఇండియాలో జింకల్ని చంపడం. సో ఇక్కడైతే లీగల్ బాబా, ఎంత కావాలని చంపుకొని తినచ్చు. అండ్ నేను తిన్నా జింక మాంసం, బాగానే ఉంది. సో ఇండియాలో లీగలో ఇల్లీగలో నాకు పర్టికులర్గా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వాటి ఫేసులు చూస్తే కొంచెం బాధగా అనిపిస్తుంది, కానీ బతకాలి కదా, తప్పదు. బాగా ఆకలి మీద ఉన్నాము. సో బార్బిక్యూ చేసుకుంటాం అనమాట అందరం కలిసి. ఈ బార్బిక్యూ వచ్చే వాటికి ఫ్రైడ్ ఆనియన్స్, అక్కడ కనపడుతున్న సాసేజ్ అంటే పంది మాంసం, లైక్ స్మోక్ పిగ్ మీట్ ఉంటుంది అండ్ దాన్ని ఫ్రై చేసుకుని తినేయడం అంతే. బ్రెడ్లో పెట్టేసుకొని కొంచెం సాస్ వేసుకొని తినేయాలి అంతే. సో అయిపోయిన తర్వాత దే గేవ్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్, లైక్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి, ఫైర్ ఆర్మ్ లైసెన్స్ గురించి, సేఫ్టీ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పారు. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.